రాజకీయాల్లో పదవులు ఎప్పుడు ఎలా దొరుకుతాయో ఊహించడం కష్టం. ఒకరికి బ్యాడ్ లక్, మరొకరికి గుడ్ లక్ అవుతుంది. రాజకీయాల్లో సీనియర్ జూనియర్ అన్న లెక్కలేమి చెల్లవు. సందర్భం మాత్రమే రాజకీయాల్లో పదవులు కట్టబెడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి పదవి కోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రి పదవి కోసం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పోటాపోటీ నెలకొంది. ఒకరు తొలిసారి ఎమ్మెల్యేగా గెలవగా మరొకరు మంత్రిగా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న టాప్ లీడర్. సీఎం సహా కొందరు సీనియర్లు మాజీ మంత్రికి జై కొడుతుంటే అస్థినా పెద్దలు మాత్రం రొటీన్కు భిన్నంగా ఆలోచిస్తూ మరో నాయకుడి వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారము ఉంది. స్థానిక సంస్థల నోటిఫికేషన్ వస్తుండడంతో మళ్ళీ ఆ ఇద్దరి మధ్య పొలిటికల్ హీట్ రాజుకుంటుంది. స్థానికంలో సత్తా చాటి రాబోయే కేబినెట్లో అమాత్య పదవి దక్కించుకోవాలని ఇద్దరు నేతలు చూస్తున్నారు. ఎవరా నేతలు, ఏంటా కదా ఇప్పుడు చూడండి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన కేబినెట్ లో పలు జిల్లాల నుంచి పలువురు సీనియర్లు స్థానం దక్కించుకున్నారు. కానీ కొన్ని జిల్లాలకు మాత్రం ప్రాతినిధ్యం లభించలేదు. అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒకటి. గత ఎన్నికల్లో 9 స్థానాలకు గాను 4 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. అయినప్పటికీ జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. మళ్లీ జరిగే కేబినెట్ విస్తరణలో జిల్లాకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉండడంతో జిల్లాలో నేతల మధ్య పోటీ నెలకొంది. మంత్రి పదవి కోసం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావులు రేవంత్ కేబినెట్ లో బెర్త్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేస్తున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కూడా రాహుల్ టీంతో ఒత్తిడి చేశారనే ప్రచారం జరుగుతుంది. కేబినెట్ తొలి విస్తరణలోనే సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైనా మదన్ మోహన్ ప్రయత్నాలతో బ్రేక్ పడిందన్న టాక్ ఉంది. రాహుల్ టీం మదన్ మోహన్ పేరు సిఫారసు చేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం సీనియర్ అయిన సుదర్శన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. అదే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పొలిటికల్ ఫైట్ కు కారణమైందని తెలుస్తుంది. సీనియర్ ఎమ్మెల్యే జూనియర్ ఎమ్మెల్యే మధ్య రాజు కుదిర్చేందుకు హస్తం నేతలు ప్రయత్నాలు చేస్తున్నా ఇద్దరు తగ్గేదే లేదంటున్నారని కింది స్థాయి క్యాడర్ చెబుతుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ జాప్యానికి ఇదో కారణంగా చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇద్దరు ఎమ్మెల్యేలు యాక్టివ్ అయినట్టు తెలుస్తుంది. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిపించి అధిష్టాన పెద్దల ఆశీస్సులు పొందేందుకు ఇద్దరు నేతలు సైతం ఇప్పటికే స్కెచ్లు వేసుకుంటున్నారు. కింది స్థాయి కేడర్ కు తమ సత్తా చాటి మంత్రి పదవికి లైన్ క్లియర్ చేసుకోవాలని దిశానిర్దేశం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.